మీరు ఒక్కసారి కనుక వరల్డ్ ఛాంపియన్షిప్ సైకిల్లో జో రూట్ పర్ఫార్మెన్స్ కనుక ఒక్కసారి దాంతోపాటు అతని స్టాట్స్ కనుక చూసారంటే ఖచ్చితంగా షాక్ అవుతారనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు అతను మన ఇండియా మీద మ్యాచ్లో సెంచరీ కొట్టాడు కదా. సో దీంతో మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ మొత్తంలో కూడా హయ్యెస్ట్ స్కోర్ కొట్టిన ప్లేయర్గా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే, సో దాంతోపాటు ఇప్పటి వరకు ఎవరు కూడా 6000 రన్స్ని చేరుకోలేకపోయారు. సో మరి ఫస్ట్ టైం ఆ 6000 రన్స్ని చేరుకొని ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. అయితే మరి దాంతోపాటు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇప్పటి వరకు మొత్తం 67 మ్యాచ్లు ఆడితే దాంట్లో ఏకంగా 20 సెంచరీలు, అదేవిధంగా 22 హాఫ్ సెంచరీలు చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, 20 సెంచరీలు ఇప్పటివరకు ఏ బ్యాట్స్మెన్ కూడా చేసింది లేదు. మరి ఈ లిస్ట్లో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే టాప్ స్కోరర్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి జో రూట్ 6000 రన్స్ కంప్లీట్ చేశాడు. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక చూసుకుంటే స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్టీవ్ స్మిత్ ఇప్పటి వరకు చూసుకుంటే ఏకంగా 4278 రన్స్ కొట్టాడు. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో చూసుకుంటే లబుషేన్ 4225 రన్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇంకో పక్క మరి ఫోర్త్ ప్లేస్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి బెన్ స్టోక్స్ ఏకంగా 3600 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మరి దాని తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి ట్రావిస్ హెడ్ కనిపిస్తూ ఉంటాడు. సో ట్రావిస్ హెడ్ చూసుకుంటే ఇప్పటివరకు 3300 రన్స్ చేసి మరి ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉండటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేస్లో జో రూట్ అయితే ఉండటం జరిగింది.